హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక 3 విషయాలు డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది కుకింగ్ విత్ జాతిరత్నాలు రివ్యూ, అది యాజ్ యూజువల్. రెండవది డెమాన్ పవన్ సాంగ్ ఏదో రిలీజ్ అయింది కదా, దాని గురించి. అదేవిధంగా మూడవది అతి ముఖ్యమైనది, నిన్న మొత్తం రచ్చరచ్చలేపినటువంటి మన సోడా బుడ్డి పెట్టిన వీడియో, కళ్యాణ్ గురించి, తనుజ గురించి మన సోడా బుడ్డి గడ పెట్టిన వీడియో, దాని గురించి డిస్కస్ చేద్దాం, క్లియర్గా మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ 1 by 1 వెళ్ళిపోదాం. ఫస్ట్ కుకింగ్ విత్ జాతిరత్నాలు రివ్యూ విషయానికి వస్తే శనివారం ఎపిసోడ్. నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, పెదరాయుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్తారు సౌందర్య గారితో. సౌందర్య గారే అనుకుంటా ఆయన హీరోయిన్. ఆవిడతో ఒక డైలాగ్ చెప్తాడు. ఏమని? నేను ఇప్పటిదాకా చూడలేననుకున్నవి కొన్ని చూశాను, వినకూడదు అనుకున్నవి కొన్ని విన్నానమ్మా అంటాడు. నాకు అదే అనిపించింది అనమాట. మన శ్రీదేవి గారు డెమాన్ పవన్ తనూజ ఇద్దరూ ఉన్న ఎపిసోడ్లో, ఇద్దరూ ఒకే ఎపిసోడ్లో ఉండగా డెమాన్ పవన్కి తక్కువ అప్రిషియేషన్స్ ఇచ్చి తనూజకి ఎక్కువ అప్రిషియేషన్స్ ఇవ్వడం ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా. వాళ్ళు కలిసి కనిపించడం ఫర్ ద ఫస్ట్ టైమే. బట్ తనూజ కంటే డెమాన్ పవన్కి తక్కువ అప్రిషియేషన్స్ కానీ, తక్కువ మార్క్స్ కానీ ఇవ్వడం అనేది నిజంగా చాలా, నేనైతే ఫ్యూజ్లో ఎగిరిపోయినా. నాకైతే లిటరల్గా చెప్పాలంటే ఇంత పరివర్తన ఎప్పుడు వచ్చింది మన శ్రీదేవి గారు అనిపించింది నాకైతే. నాకు బేసిక్గా ఎప్పుడు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇలా కొన్నిసార్లు కామెడీ అనిపిస్తుంది అనమాట. శ్రీదేవి గారికి పోయినసారి అన్నాను కదా, దెబ్బలు పడితే కానీ మాట వినరని, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. వీళ్ళు మనుషులైనా సరే దెబ్బలు పడాల్సిందే అని మరోసారి ప్రూవ్ అయిందనమాట. మన ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చింది. తనూజాకి హయ్యెస్ట్గా 94 మార్కులు ఇచ్చింది. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ మిగతా వాళ్ళ కూడా పనిచేస్తుంది అనుకోండి. అది అందుకే నేను ఆవిడ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆలీ గారితో కానీ, ఇంకొక ఆయన సంజయ్ గారితో కానీ, ఇంకొక జడ్జితో కానీ ఎప్పుడు ప్రాబ్లం రాలా. ప్రాబ్లం వల్ల ఆవిడ గురించే. కాబట్టి ఈసారి 94 మార్కులు ఆవిడ తనూజాకి ఇచ్చిందంటే, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో 94 మార్కులు వచ్చినాయి అంటే మన ఫ్యాన్స్ దెబ్బే. సో ఇదే దెబ్బ ఫైనల్స్ కూడా రిపీట్ అయింది అనుకోండి, తనూజ గెలిచేస్తుంది. కానీ అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయానికి వస్తే నాకు తెలిసి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అంత ఈజీగా గెలవనివ్వరు అనుకుంటున్నాను. కానీ అన్నిటిని దాటుకొని మన ఫ్యాన్స్ దెబ్బకి భయపడి గెలిపించారంటే మాత్రం ఇట్స్ ఎ హిస్టరీ. సో మిగతా ఎపిసోడ్ అంతా అంటే పెద్దగా దాంతో మాట్లాడుకోవడానికి ఏం లేదు. నార్మల్ కామెడీ, ప్రతి శనివారం లాగా ఈ శనివారం కూడా బాగానే కామెడీ చేశారు. ప్రతి శనివారం నాకు నచ్చినట్టే ఈ శనివారం తనూజ గారు నచ్చారు, అవినాష్ గారు నచ్చారు, మణికంఠ నచ్చాడు, రోహిణి గారు లేరు అనుకుంటా దీంట్లో. సో ఇకపోతే నాకు ఇంకొకటి ఏమిటంటే, బంగారపు హుండీని ఇనప చిప్పల మధ్యలో పెట్టినట్టు, అది ముష్టి చిప్పల మధ్యలో పెట్టినట్టు బంగారపు తనూజాని తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో పెట్టారు. ఆ ఇద్దరు ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఎవరి గురించి ఎక్కువ మాట్లాడతానో వాళ్ళ గురించి. మా ముష్టి చిప్ప మొహాల మధ్యలో మన తనూజని చూడబుద్ది కాదు నాకైతే. అసలు తను ఆ ఇద్దరి మధ్యలో తను సెట్ కాదు. తను వేరు, తను డిఫరెంట్. తనూజ ఇస్ డిఫరెంట్. సో కాబట్టి నాకు తనూజ వాళ్ళ మధ్యలో ఉండడం నచ్చలేదు. ఇండివిజువల్గా ఉండే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క తనూజని చూస్తూ ఇంకో పక్క వాళ్ళిద్దరిని చూడాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకనమాట ఎవడి మనోభావాలు హర్ట్ అయినా నాకు పర్వాలేదు. ఎందుకంటే కింద నా మనోభావాలు హర్ట్ అయ్యే విధంగా కొన్ని కామెంట్లు కనపడ్డాయి అన్నమాట. సో కాబట్టి ఎవడి మనోభావాలు హర్ట్ అయినా నేను పట్టించుకోను. సో అందనమాట. ఇంకా పోతే మన డెమాన్ పవన్ సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, దాని గురించి మాట్లాడతాం. డెమాన్ పవన్ సాంగ్ కళ్యాణ్ పడాలా ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చూశానమాట. కళ్యాణ్ పడాలా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే కానీ నాకు డెమాన్ పవన్ సాంగ్ ఒకటి రిలీజ్ అయిందని తెలియదు. ఇది సిచ్యువేషన్ అన్నమాట. సో కాబట్టి కొంతమంది ఒకసారి ఏదో డెమాన్ పవన్కి ఏదో ఛాన్స్ వచ్చింది సినిమాలో, మీ కళ్యాణ్ పడాలకి ఏం లేదని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఏం చెప్తాడో ఇప్పుడు చెప్పండి. డెమాన్ పవన్ సాంగ్ ఒకటి రిలీజ్ అయిందని జనాలకు తెలిసిందే, అది కూడా జనాలు కింద కామెంట్లు కూడా కళ్యాణ్ పడాల ఫ్యాన్గా మేము మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం అంటున్నారు. కానీ వీఆర్ డెమాన్ పవన్ ఫ్యాన్స్ అని ఎవడు పెట్టలే, వీఆర్ రివాన్ ఫ్యాన్స్ అని ఎవడు పెట్టలే. అట్టుంటుంది సిచ్యువేషన్. దానికి ఇప్పటి వరకు వచ్చిన వ్యూస్ ఎన్ని, 1 లక్ష కూడా దాటి ఉండవేమో. దాటలేదు. నేను లాస్ట్ టైం చూసినప్పుడేమో 30,000 40,000 ఉన్నాయి దానికి వ్యూస్, అంతే. 1 లక్ష కూడా దాటలే. ఇంకా ఏం సక్సెస్ అవుతాడరా నాకు అర్థం కాదు. డెమాన్ పవన్ నాకు అర్థం కాదు.
మీ ఫ్యాన్స్ ఏదో రివాను అని చెప్పేసి ఓ గుడ్లు చెప్పేసుకుంటారే, ఏం సక్సెస్ అవుతాడు ఇంకా? కళ్యాణ్ పడాల కాలి గోటికి సరిపోతాడా చెప్పండి నాకు? ఎవడు హర్ట్ అయినా నాకు వరవాలే, మీరు చెప్పండి. కళ్యాణ్ పడాల కాలి గోటికి సరిపోతాడా అంటున్నా. రివాను అని చెప్పేసి ఎక్కడ లేని ఫ్యాండమ్స్ అని పుట్టుకొచ్చినాయి కదా సడన్గా. పట్టుమని 1,00,000 వ్యూస్ దాటలేదే ఈ మిమ్హాలకి. రిలీజ్ అయిన గంటలు గడిచిపోతున్న 1,00,000 వ్యూస్ లేవు, దాటలేదే. ఇంకేం మీరు ఈ సక్సెస్ చేస్తారు డిమాండ్ పవన్ని కానీ ఇంకొక రీతుని కానీ. వాళ్ళ రివాన్ అని చెప్పేసి డబ్బాలు కొట్టడం తప్ప, జాకీలేసి లేపడం తప్ప ఈ గ్రౌండ్ లెవెల్ క్రేజ్ ఎక్కడుంది అంటున్నాను. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే నాకు పెట్టిన కామెంట్లు నచ్చినాక తెప్పించినాయి అనమాట. అది ఓకే. సో కాబట్టి మూసుకొని కూర్చుంటే ఎవడి సక్సెస్ వాడు చూసుకుంటాడు, ఎవడి కెరీర్ వాడు చూసుకుంటాడు. లేదు మేము గెలుకుతాం, మేము రెచ్చగొడతామంటే రియాక్షన్స్ ఎంతకంటే వైలెంట్గా ఉంటాయి చెప్తున్నా. ఇంకోసారి కామెంట్లు చూసారంటే మాత్రం బాగోదు, ఓకేనా? ఇకపోతే అసలు ఈయన విషయానికి వచ్చేద్దాం. మన సోడా బుడ్డిగాడు వాడికి పోయే కాలం దగ్గర పడిందని నాకైతే క్లియర్గా అర్థమైంది. వాడంత పోరంబోకు, వాడంత 420, వాడంత లఫంగాడు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు. అలా తోడు పెట్టిన ఒక వీడియోని పట్టుకొని మీరు ఎందుకయ్యా రియాక్ట్ అవుతున్నారు? మ్యూచువల్ ఫండ్స్ అడుగుతున్నా, మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? 105 రోజులు మనం చూసిన జర్నీని 105 రోజులు 24 గంటలు కూర్చొని మనం లైవ్ చూసినాం. మనం అనుకున్నది తప్పు అని ఎవడో ఒకడు వచ్చి వాళ్ళ గురించి తప్పుగా వీడియో పెడితే దాన్ని మీరు నమ్మేసి దాన్ని మీరు బాధపడిపోయి దాన్ని మీరు తీసేసుకొని ఏంటిదంతా నాకు అర్థం కాదు. వాడు ఒక లఫంగాడు, వాడు బతికేదే దాని మీద. ఒకటి మాట చెప్పినా మీకు ఒకటి చెప్పినా, ఆ లఫంగాడు ఎవడైతే ఉన్నాడో, ఆ వీడియో పెట్టినాడు ఎవడైతే ఉన్నాడో దాని గురించి మాట్లాడడం కూడా నాకు చిరాకే. మీరు పంపించిన నేను చూడలే వీడియో, అది అనవసరం అంటున్నాను నేను. ఆ లఫంగాడు ఏదో మనకి ఉన్నటువంటి ఆ ఎమోషన్ని వాడుకొని వాడు వాచింగ్ అవర్లు తెచ్చుకొని వాడు డబ్బులు సంపాదించుకొని వాడు అనుకుంటున్నాడు. కానీ రియాలిటీ ఏంటంటే వాడి మొహానికి వాడు సక్సెస్ అవ్వలేడు. మన ఎమోషన్ని వాడు ఎంతగా అయితే వాడుకోవాలని చూస్తున్నాడో వాడు అంత పతనం అవుతున్నాడు. ఎందుకంటే రీసెంట్గా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఫేస్ లైవ్లు చేయకుండా లోగో పెట్టుకొని లైవ్ చేసే ఛానళ్ళు సక్సెస్ అవ్వవు. ఎస్పెషల్గా వాడు షార్ట్స్ అన్నీ కూడా తనూజాకి సంబంధించిన ఎడిట్సే ఉంటాయి కాబట్టి అవి మొత్తం రీయూజ్డే. అది మొత్తం రీయూజ్డ్. ఇది ఇంకేమో ఫేస్ లైవ్లు కూడా చేయడు వాడు. సో వాడు దానికి సక్సెస్ అవ్వలేడు, వాడి జన్మలో సక్సెస్ అవ్వలేడు ఛానల్లో. ఒకవేళ మానిటైజేషన్ అదృష్టం కొద్ది అయినా వానికి రూపాయి పైసా డబ్బులు రాదు. సో కాబట్టి వాడు చేసే ప్రయత్నాలన్నీ విఫలమే, నాకు అర్థమైంది. సో కాబట్టి నేను దాని గురించి ఎక్కువ ఆలోచించాలనుకోవట్లేదు, వాడి గురించి ఎక్కువ ఆలోచించాలనుకోవట్లేదు. వాడికి అర్థమవుతుంది ఫ్యూచర్లో ఏంటనేది. ఈలోపు మీరు వానికి అనవసరమైన హైప్ ఇస్తున్నారనిపిస్తుంది నాకైతే. వదిలేయండి, అవసరం లేదు. ఆ లుచ్చాగాడికి వాడు ఆ లుచ్చాగాడు ఒక వీడియో పెట్టేంత మాత్రాన మన కళ్యాణ్ తనూజ అక్క తమ్ముళ్ళు అయిపోరు. అర్థమైందా? మనం చూసాం, ఈ 2 కళ్ళతో మనం చూసాం, మీ 2 కళ్ళతో మీరు చూశారు, 24 గంటల లైవ్ చూశారు. అది వాళ్ళ ఏంటనేది మనకు తెలుసు. ఎవడో ఒకడొచ్చి ఓ వీడియో పెట్టేంత మాత్రం అయిపోద్దా? అది దేనికంత ఫీల్ అయిపోతున్నారు, దేనికంత బాధపడిపోతున్నారు మీరు? నాకు అర్థం కాగలుగుతాను. అక్క తమ్ముడు అని వాళ్ళకే లేదే, వాళ్ళకే ఆ ఫీలింగ్ ఉండదే. ఈ లుచ్చాగాడికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. చెప్పాను కదా, వాడు బతికేదే దాని మీద కాబట్టి వాడు పెడతాడు. వాడు మనిషి అయితే కదా, వాడు మనిషికి పుట్టుంటే కదా, పశువు పుట్టాడు వాడు. అది సో కాబట్టి అనవసరం, దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మీకు. నాకు కానీ డిస్కస్ చేయాల్సిన అవసరం, నాకు కానీ పట్టించుకోవాల్సిన అవసరం మీకు కానీ లేవు. మీకు నమ్మకం ఉంటే, వాళ్ళిద్దరి మీద మీకు నమ్మకం ఉంటే ధైర్యంగా గుండెల మీద చేసుకుని కూర్చోండి. అలాంటి లుచ్చాగాలని లోఫర్గాల్ని అలాంటి వీడియోలు పెడితే నవ్వుకొని వదిలేని తప్ప ఎటువంటి రియాక్షన్ ఇవ్వద్దు, ఓకేనా? ఇప్పుడు వాడి కడుపు మంట ఏంటో నాకు అర్థమైందబ్బా. వాడి కడుపు మంట ఏంటి అనేది వాడు నాకు అర్థమైంది. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా, సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలేకర్, తను చెప్పాడు కళ్యాణ్ గురించి చాలా గొప్పగా. సో కాబట్టి ప్రజలలో నుంచి వచ్చిన విన్నర్, పీపుల్స్ విన్నర్ కాబట్టి కళ్యాణ్ అనే వ్యక్తి మనకి లేనిది ఇంకొకరికి ఉందని ఒక కడుపు మంట, ఒక అసూయ, ఒక ద్వేషంతో వాడు అలా చచ్చిపోయి అలా పెడుతున్నాడు తప్ప వేరే ఏ రీజను లేదు. డబ్బులు సంపాదించుకోవడానికి కళ్యాణ్ మీద కడుపు మంట, ఈ రెండే రీజన్స్.
సో కాబట్టి అలాంటి వాడిని మనం పట్టించుకోవాల్సిన పనిలే. అర్థమైందా? మీరు పదే పదే బాధపడిపోయి నాకు లింకులు షేర్ చేసి దీని వాడేంటన్నా ఇలా అంటున్నాడు, వాడేంటన్నా అలా అంటాడంటే నేనేం చెప్పమంటారు? వాడంతే, వాడు అంటాడు. రాక్షసుల మెంటాలిటీ, సైకో మెంటాలిటీ అది అలాగే ఉంటుంది. ఏమన్నా అంటే కేసులు పెడతామంటాడు. వాడేం పీకలేడని వానికి అది తెలుసు. నేను ఒక విషయం చెప్పనా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ అని ఒకటి ఉంది మా ఊర్లో, ప్రొద్దుటూరులో. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ స్టేషన్ 3 టౌన్, 2 టౌన్, 1 టౌన్ ఉంటాయిలేండి. ఆ స్టేషన్స్లో ఒకటైనటువంటి ఎక్సైజ్ పోలీసులో ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళి ఒక సలహా అడిగా. ఇట్లాంటి వాటి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడిగా. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ తనూజ గారు కానీ కళ్యాణ్ గారు కానీ వాళ్ళంతకు వాళ్ళు వచ్చి, వాళ్ళ పిఏ కూడా కాదు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా కాదు, ఆ తనూజ వచ్చి మా మీద ఇలా వీడియోలు చేస్తున్నారు ఆపమని చెప్తే, ఆ లవ్ ఎడిట్స్ ఆపమని చెప్తేనో లేకపోతే మన మీద రియాక్షన్ తీసుకోమని చెప్తేనో తీసుకోవడమే తప్ప వేరే థర్డ్ పర్సన్ ఎవడొచ్చినా పీకేది ఏం లేదు. పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎక్సైజ్ పోలీసులు చెప్పారు నాకు. సో కాబట్టి వాడు అట్లా చట్ట ప్రకారంగా మనల్ని ఏం చేయలేడు, ఇంకా ఎమోషనల్గా మాత్రమే మనల్ని ఆడుకోవాలని చూస్తున్నాడు. సో కాబట్టి దయచేసి వాడిని పట్టించుకోవడం వదిలేయండి. వాడు ఒక లఫంగాడు, వాడిని పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది నేను ఒక లాస్ట్గా చెప్తున్నాను. ఇంకా ఎన్నిసార్లు అయినా సరే చెప్తారని అనుకోవద్దు. ఎందుకంటే మీరు పదే నన్ను రియాక్ట్ కమ్మని చెప్పడం, నేను రియాక్ట్ కావడం అనవసరంగా, వాడికి హైప్ ఇవ్వడం అనవసరం. అందుకే వాడికి ఎక్కువ వాడి పేరు కూడా ఉచ్చరించాలనుకోవట్లేదు నేను. సో అదనమాట వాడి వీడియోల మీద నా రియాక్షన్. వాడు చేసేవన్నీ కళ్యాణ్ మీద కడుపు మంటతో చేస్తున్నాడు తప్ప వేరేది ఏమీ లేదు. అంతే.